2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు అంటే ఒక మాట అటు, ఒక మాట ఇటు పడినప్పుడు తెలియకుండానే చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలా తయారైపోతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇదిగో నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి స్క్రీన్ షాట్ అటేపు నుంచి వాళ్ళు పంపిస్తారు, వీళ్ళు పంపిస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్తుంది. నువ్వు అదంటే ఇది, నువ్వు ఇదంటే అది అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, దూషించుకోవటం, పోట్లాడుకోవటం, కొట్టుకోవటం అక్కడి వరకు వచ్చేస్తాయి. అది ఎక్కడి దాకా వెళ్తుందనంటే స్టార్టింగ్ ఇంట్లో మొదలవుద్ది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది, దాని తర్వాత కోర్టు వరకు వెళ్తాయి. ఇవాళ ఇంక ఇలా కొట్టుకోవటం అనేది కరెంట్ ట్రెండ్ అనుకోండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్, ఈ వాట్సాప్ చాటింగ్లు చూపించి బెదిరించడాలు అండ్ కోర్టు వరకు తీసుకువెళ్ళటం అనేది లీగల్గా చూసుకుంటే సాక్ష్యాలుగా వాటిని పరిగణిస్తారా, ఏ మేరకు ఉంటుంది అవి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు అయినప్పుడు అది కోర్టు దాకా వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కొన్ని ఉంటాయి. వాటిని కోర్టులో పరిగణిస్తారా? పరిగణిస్తే ఏ మేరకు పరిగణిస్తారు? ఏమేమి తీసుకుంటారు? ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి నాగరాజ్ గారు. చాలా మందికి అవగాహన ఉండదు వీటి మీద సంబంధించి. భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎస్పెషల్లీ ఈ యొక్క 498 కేసు కానీ, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ డీవీసీ యాక్ట్, ఇటువంటి సందర్భాల్లో ఒకరి మీద ఒకరు భారీగా అభియోగాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ దొరికినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, ఈ ఫోను ఇది మన మధ్య వాళ్ళిద్దరి మధ్య ఎంత కమ్యూనికేషన్ డెవలప్ చేస్తుందో అంత రకాలుగా కమ్యూనికేషన్ చెడగొట్టడానికి కూడా పనిచేస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ ఉందో, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది దీని ద్వారా చేసినటువంటి ఏదైతే అలిగేషన్స్, అదేవిధంగా ఒకరి మీద ఒకరు గట్టిగా తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, అదేవిధంగా వీడియోస్, వాట్సాప్ చాట్స్, ఇవన్నీ కూడా కోర్టుల్లో ఎవిడెన్స్గా ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ ప్రకారం ఏదైతే మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది, ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి, దీనికి కొన్ని ప్రొసీజర్ ఉంది, దీనికి కొంత సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో లోబడి మాత్రమే పనిచేస్తే తప్పించి ఇక నేను పంపించిన ప్రతిదీ ఉపయోగపడుతుందంటే ప్రతిదీ ఉపయోగపడదు. ఏదేది ఉపయోగపడుతుంది, ఏదేది ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఉదాహరణకి భార్య భర్త ద్వారా వేధింపులు గురవుతూ ఉంది అనుకుందాం కాసేపు. భర్త ఏం చేస్తున్నాడు, ఈ ఫోన్ ద్వారా వాట్సాప్ చాట్ చేస్తున్నాడు. నీ అంతు చూస్తాం, నువ్వు మీ ఇంటికి వెళ్ళి వరకట్నం తీసుకున్నా, లేకపోతే నన్ను కారు కొనాలి, లేదా బైక్ కొనాలి, లేకపోతే పలానా చోట హౌసింగ్ లోన్ తీసుకున్నాను, దానికి ఇంత అమౌంట్ మీ నాన్నగారి దగ్గర నుంచి తీసుకుని వస్తే తప్పించి నేను మళ్ళీ మా ఇంట్లోకి అడుగు పెట్టద్దు అని ఎవరైనా భర్త భార్యకి ఇటువంటి మెసేజ్లు పంపిస్తుంటే బీ కేర్ఫుల్. ఇటువంటి మెసేజెస్ రేపు కోర్టులో మీరు ఒక దోషిగా మిమ్మల్ని నిలబెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మెసేజ్లు చేసే వాట్సాప్ చాట్స్ చేసినా, లేకపోతే ఎస్ఎంఎస్ మెసేజ్ పెట్టినా, ఈమెయిల్స్ చేసినా, ఇటువంటి అన్నీ కూడా నాట్ ఓన్లీ ఒక వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్, లేకపోతే ఎస్ఎంఎస్ పంపించడం ఒకటే కాదు, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్లాట్ఫామ్స్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఎవిడెన్సెస్గా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ఎవిడెన్సెస్ ఎలా సేకరించాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇది టెక్నికల్గా 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఒక భర్త భార్యను వేధిస్తూ ఉన్నాడు వాట్సాప్ చాట్ల ద్వారా చేస్తున్నప్పుడు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, తన ఫోన్కి అయితే మెసేజ్ వస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఈ డివైస్లో ఉన్నటువంటి డేటాని యాజ్ ఇట్ ఈజ్గా కోర్టు ముందు సబ్మిట్ చేయడం ఒకటో పార్ట్. రెండవది ఏమవుతుంది, ఇందులో ఉన్న డేటాని దాన్ని మనం వేరే డివైస్లో కంటే ఒక పెన్ డ్రైవ్లో కానీ, లేకపోతే వేరే డివైస్లో స్టోరేజ్ తీసుకొని ఒక హార్డ్ డిస్క్లో తీసుకొని స్టోరేజ్ చేసి దీన్ని కోర్టు ముందు సబ్మిట్ చేయడం అనేది మరొకటి. సీడీ రూపంలో కానీ, పెన్ డ్రైవ్ రూపంలో కానీ, లేకపోతే ఇతర హార్డ్ డిస్క్లో కానీ దీనిలోకి చేంజ్ చేసి పంపించడం ఒక విషయం. మరికొన్ని సందర్భాల్లో ఈ ఫోన్ ద్వారా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఈ విషయంలో అతను పంపిస్తున్న కంటిన్యూ చాట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది స్క్రీన్ షాట్ తీసో లేకపోతే ఇతరత్ర దానిలో మారిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి, యాస్టిజ్గా ఉన్నటువంటి డివైస్లో వస్తున్నటువంటి డేటా ఉపయోగించుకోవచ్చు, లేదా ఈ డేటాని వేరే హార్డ్ డిస్క్లో కానీ, లేకపోతే పెన్ డ్రైవ్లో కానీ, సీడీలో కానీ దానిలోకి చేంజ్ చేసి దాన్ని ఎవిడెన్స్గా కోర్టు వారి ముందు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం ఒకటి. అయితే ఇక్కడ ఏదైతే డేటా ఉందో యాస్టిజ్గా ఫోను యాస్టిజ్గా యూజ్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. అందుకనే మనకి సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, ఉన్నటువంటి డేటాని మనం కాస్త వేరే స్టోరేజ్లోకి పంపించుకోవడం. ఈ పంపించేటప్పుడే కొన్ని చోట్ల ఆల్టరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది,
కొన్ని ఎడిటింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎడిటింగ్స్ కూడా ఏవీ జరగలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారని చెప్పి ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం 65B అని ఒక సర్టిఫికేట్ ఒకటి అవసరమయ్యే అవకాశం ఉంటుంది. 65B సర్టిఫికేట్ ఏంటంటే సెక్షన్ 65లో 1 నుంచి 4 వరకు కంటిన్యూగా ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉన్నటువంటి డేటాని ఎలా సబ్మిట్ చేయాలి, ఏ రకంగా సబ్మిట్ చేయాలి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం కంప్లీట్గా మనమే ఇస్తాం, అంటే మన డేటాని మనమే డౌన్లోడ్ చేసుకొని ఈ యాస్టీస్గా పెన్ డ్రైవ్లో కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హార్డ్ డిస్క్లో వీటిలో పంపించడం ఒకటి. అటువంటిది మనమే చేసేటప్పుడు ఫామ్ 65B అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని పూర్తిగా మనమే ఫిల్ చేసి కింద డిక్లరేషన్ ఇచ్చి నేను ఎటువంటి ఆల్టరేషన్స్ చేయలేదు, అదేవిధంగా ఫార్జరీ చేయలేదు, డూప్లికేషన్ చేయలేదు, ఎటువంటిది కూడా నేను చేయకుండా యాస్టీస్గా ఉన్న డేటాని ఇస్తున్నానని చెప్పి 65B అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేది మనం షార్ట్ లిస్ట్ చేసి ఇది కోర్టు ముందుకి ఎవిడెన్స్తో పాటు ఈ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎవిడెన్స్ అనేది యాక్సెప్టెన్స్ ఇస్తుంది. అలా కాకుండా వితౌట్ 65B ఇవ్వకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్ని ఇస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ కోర్టు తీసుకోదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, డేటాని మనం ఒకవేళ పెన్ డ్రైవ్లో కానీ లేదా సీడీలో కానీ లేదా దాన్ని ఇంకొక హార్డ్ డిస్క్లో కానీ సేవ్ చేసేటప్పుడు మనం కాకుండా ఒక టెక్నీషియన్ ఉంటాడు, అంటే దీనికి సంబంధించి ఒక ఐటీలో ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, ఆ పర్సన్ చేస్తున్నాడు అనుకోండి, అతని ద్వారా చేసేటప్పుడు ఆ ఐటీ పర్సన్ అంటే ఎవరైతే ఈ టెక్నికల్ పర్సన్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఏదైతే ఎగ్జాక్ట్ చేస్తున్నాడో ఆ యొక్క డేటాను మొత్తం కూడా ఆయన ఫామ్ 65B అని దాన్ని ఆయన ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎవరు చేస్తారో వాళ్ళు 65B ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా భర్త తిట్టాడని భార్య లేకపోతే భార్య తిట్టిందని భర్త డైరెక్ట్గా కాపీస్ తీసుకొస్తే ఇటు పరిస్థితిలో కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో ఇవన్నిటిని కూడా ఏం చేస్తుంటే కొంతమంది తెలియక ఈ డేటాని మొత్తం ప్రింట్అవుట్లో తీసుకుంటారు. ఆ మొత్తం చార్ట్ లిస్ట్ అంతా కూడా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి భార్యాభర్తల మధ్య వాగ్వాదం, వాళ్ళకి డివోర్స్ కేసుకు వచ్చారు. అయితే ఇక్కడ భార్య అనేక రకాలుగా బాధ పెడుతుంది భర్తని. అయితే అతను ఏం చేశాడంటే ఆ భార్య తరపున మొత్తం చార్టింగ్ లిస్టు ఒక 35 పేజీలో ఒక డాక్యుమెంట్ అంటే మొత్తం అంతా కూడా ఆయన ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి సార్ ఈ రకాలుగా మొత్తం ఆవిడని తిడుతుందని చెప్పి ఆయన ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని రావడం జరిగింది. అది ఆయన ప్రింట్అవుట్స్ తీసుకొని, అటువంటి ప్రింట్అవుట్స్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎలక్ట్రానిక్ డివైస్లో ఉన్న డేటాని ఎలక్ట్రానిక్ డివైస్లో మాత్రమే చూపించాలి తప్పించి ప్రింట్అవుట్స్ కేవలం పేపర్ సబ్మిట్ చేయడం వరకు మాత్రమే సరిపోతుంది తప్పించి వైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ కానీ ట్రయల్స్లో జరిగేటప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ యాస్టీస్గా చూపించాలి. సార్ ఆ ఎలక్ట్రానిక్ డివైస్ చెడిపోయింది సార్, నేను ఆ గొడవలో మాట్లాడుతూ ఫోన్ నేలకేసి కొట్టాను, పగిలిపోయింది సార్, డేటా లేదు సార్, అందులో మొత్తం పోయిందంటే అటువంటి ఓరల్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి కూడా పనిచేయదు. డివైస్ పగిలిపోతే దానికి బాధ్యత మీరు తప్పించి కోర్టు వారిదే కాదు కదా నాగరాజు గారు. సో డెఫినెట్గా మీ డివైస్ని మీరు ఎంతో కోపంలో ఉన్నా ఒకవేళ మీ భర్త మిమ్మల్ని తిడుతున్నారంటే ఆ ఫోన్ కాస్త భద్రంగా పెట్టుకోండి. ఆయన మీద కోపాన్ని ఫోన్ మీద చూపించి ఫోన్ కేసు కొడితే ఆయన తెలియగా మిమ్మల్ని టెంపర్మెంట్ బాగా ఎక్కించి మిమ్మల్ని బాగా మూమెంట్ తీసుకొచ్చి ఆ ఫోన్ కొట్టేసాడు అనుకోండి, మీ దగ్గర ఎవిడెన్స్ అంతా శూన్యం అయిపోతుంది. రేపు కోర్టులో చూపించుకోవడానికి మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉండదు. అది భార్యకి భర్త అయినా భర్తకు భార్య అయినా. సో మీ డివైస్ మీ ప్రాణాన్ని ఎట్లా కాపాడుకుంటారో, ఒకవేళ మీ మధ్య వచ్చిన గొడవలు ఏదైతే ఉంటాయో ముఖ్యంగా ఈ 498 ఈ DVC ఇటువంటి సందర్భాల్లో మన డివైస్ వాడుతున్న డివైస్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ మీ మొబైల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. లేకపోతే మీరు ఏదైనా మీ పర్సనల్ కంప్యూటర్ దాంట్లో ఉంటే అట్లీస్ట్ డేటాను అక్కడ పంపించండి. డేటా పంపించేసి మీరు ఏదో మామూలుగా పంపించేసి ఇది నేను పంపించాను సార్ దీంట్లో ఉందని చూపిస్తే కుదరదు. ఈ 65B యొక్క సర్టిఫికేట్ కూడా చాలా అవసరం. అది ఒకవేళ మీరు ఫార్వర్డ్ చేస్తే ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారు, ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు, విత్ డేటు టైము ప్లేస్ మొత్తం చూపించాల్సి వస్తుంది. ఎప్పుడో 3 years బ్యాక్ జరిగిపోయింది సార్, నాకు డేట్ గుర్తులేదు కానీ ఆయన డేటా మాత్రం పేపర్ మీద ఉంది సార్, నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను సార్, ఈ పేపర్ యాక్సెప్ట్ చేయండి, కోర్టు దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకోరు. జరిగిన సంఘటన డివైస్ 3 years బ్యాక్ ఏదైనా 5 years బ్యాక్ ఏదైనా ఖచ్చితంగా దాంతో డేటు టైము ప్లేస్ వెన్యూ ఇవన్నీ కూడా చూపించుకోవాలి. యాక్చువల్గా ఎవిడెన్స్ ఇంతకు ముందు ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ ప్రపంచం ఉన్నాం కాబట్టి ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక డివైస్ డేటా విషయంలో. అలా కాకుండా మా ఇంటి పొరుగు వారు చెప్పారనో ఎదురుండి అక్కగారు చెప్పారనో వాళ్ళ సాక్షి ఉంటే కుదరదు. మీరు ఎలక్ట్రానిక్ డివైస్ సబ్మిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ ఉండాలి తప్పించి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి లేకపోతే ప్రింట్అవుట్ తీసి దాన్ని డాక్యుమెంట్గా చూపిస్తే ఎవిడెన్స్ బుట్టదాఖలు చేసి చిత్తుకాగితాలు వేస్తారు తప్పించి కోర్టు ముందు మీ అడ్వకేట్ ఇచ్చిన వాయిస్ ఇమీడియట్గా మీకు అది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఎలక్ట్రానిక్ డివైస్ మీ చేతిలో ఉంటే గొడవలు పడడం సహజం, కానీ మీ మొబైల్ జాగ్రత్తగా పెట్టుకోవడం దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ నాగరాజ్. డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.